మీకు మద్యం సేవించే అలవాటుందా? పోనీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో విపరీతంగా రీల్స్ చూడడం, వాటిని స్క్రోల్ చేయడం లాంటి అలవాటుందా? అయితే మీరంతా ఖచ్చితంగా చూడాల్సిన వార్త ఇది. ఆల్కహాల్ సేవించినప్పుడు మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, టిక్‌టాక్ వీడియోలు, యూట్యూబ్ షార్ట్స్‌ను స్క్రోల్ చేస్తే కూడా అలాంటి ప్రభావమే ఉంటుందని ఓ రీసెర్చ్‌లో తేలింది. ఈ పనులు చేయడం వల్ల మనం అనుకున్న దానికంటే మెదడుపై ఇంకా ఎక్కువ ప్రభావమే ఉంటుందని న్యూరో సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అనేక రీసెర్చ్లు షార్ట్ ఫామ్ వీడియోలు ఆల్కహాల్ సేవించే పదార్థాల మాదిరిగానే రివార్డ్ మార్గాలను ప్రేరేపిస్తాయని సూచిస్తున్నాయి. ఇండియాలోనే న్యూరాలజిస్టులు కూడా చాలా కాలంగా దీని గురించి హెచ్చరిస్తూ వస్తున్నారు. షార్ట్ ఫామ్ వీడియోలకు అడిక్ట్ అవ్వడం అనేది ప్రజారోగ్యానికి ఓ ముప్పులా తయారైంది. చైనాలో కొందరు రోజుకు 151 నిమిషాల పాటు రీల్స్ చూస్తున్నారు. 96% మంది ఇంటర్నెట్ వినియోగంలో నిమగ్నమై ఉన్నారు. ఇది వారి నిద్రతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని చెప్తున్నారు. షార్ట్ ఫామ్ వీడియోలు జ్ఞాపక శక్తిని కూడా ప్రభావితం చేస్తాయని కూడా అంటున్నారు. సాధారణంగా ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి వ్యసనాలతో ఎలాగైతే మెదడులో డోపమైన్ రిలీజ్ అయి ఆనందాన్ని ఇస్తుందో, అదేవిధంగా రీల్స్, షార్ట్ ఫామ్ వీడియోలు చూస్తున్నప్పుడు కూడా మెదడులో డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇది మనిషికి ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఈ డోపమైన్ కోసం మెదడు పదే పదే అదే పని చేయమని కోరుకుంటుంది. దీనివల్ల రీల్స్ చూడడం ఓ వ్యసనంలా మారుతుంది.